హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్. ఇప్పుడు మనము సులభంగా వృక్షాసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ విధంగా నిల్చున్న తరువాత 2 పాదాల మధ్య దూరం 3 అంగుళాలు ఉండేలా ఉంచాలి. తరువాత 2 కళ్ళకు ఎదురుగా ఉండే ఒక స్థానంపై మన దృష్టిని ఉంచాలి. నెమ్మదిగా మన కుడి కాలును పక్కకు ఉంచి పైకి ఎత్తి అరికాలును ఎడమ తొడ లోపలి భాగంలో ఈ విధంగా అయితే ఉంచాలి. అంటే మన కాలు మడిమ మన మూలాధారం తాకుతూ ఉండే విధంగా ఈ విధంగా అయితే ఉంచుతాం. ఇప్పుడు మన 2 చేతులు తలపైకి ఎత్తి 2 అరచేతులు నమస్కారం చేస్తున్నట్లుగా ఈ విధంగా అయితే ఉంచుతాం. ఇది ఆసన స్థితి. ఈ ఆసన స్థితిలో మన శ్వాస సాధారణంగా తీసుకొని వదులుతూ ఉండాలి. ఈ ఆసన స్థితిలో 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఉండవచ్చు. ఇప్పుడు నెమ్మదిగా చేతులని కిందకి దించుతూ తరువాత మన కుడి కాలును నేలపైకి దించి ఈ విధంగా 10 సెకండ్స్ నిల్చున్న తరువాత మన ఎడమ కాలితో కూడా ఈ వృక్షాసనం ఈ విధంగా చేస్తాము. ముఖ్యంగా ఈ వృక్షాసనం కీళ్ళవాతం, తల తిప్పడం, ఊబకాయం ఉన్నవారు ఆ సమస్యలు తగ్గేంత వరకు ఈ వృక్షాసనం వేయకూడదు. ఈ వృక్షాసనం వేయడం వలన మనలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శరీరంలో స్థిరత్వం కూడా వస్తుంది. కాళ్ళల్లో మరియు శరీరంలో సమతుల్యత, ఏకాగ్రత పెంచడం ఈ ఆసనం ఎంతో హెల్ప్ చేస్తుంది. తొడకండరాలు యాక్టివ్గా ఉండి కాళ్ళల్లో కూడా మంచి స్ట్రెచ్ వస్తుంది. మన కాళ్ళ కండరాలు స్ట్రాంగ్గా ఉండేందుకు ఈ వృక్షాసనం ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ స్థితిలో 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఉంచిన తరువాత నెమ్మదిగా చేతులను కిందకి దింపుతూ తరువాత మన ఎడమ కాలును కూడా నేలపైకి దించి 10 సెకండ్స్ నిల్చుని విశ్రాంతి అయితే తీసుకుంటాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా వృక్షాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.